వాల్మీకి రామాయణము కిష్కింధకాండనందు 64వ సర్గ. సముద్ర వైశాల్యమును చూసి దిగులు చెందిన వానరులకు ధైర్యము చెప్పుతున్న అంగదుడు సముద్రమును దాటడానికై ఎవరికి ఎంత శక్తి ఉన్నదో ప్రశ్నించుట. సంపాది మాటలు విని సింహం వంటి పరాక్రమము గల ఆ వానరులందరూ కలిసి ఆనందంతో ఎగిరారు. వానరులు సంపాది మాటలు విని సంతోషించి సీతను చూడవలననే కోరికతో రావణుని నివాసమును గూర్చి వెళ్ళటానికై సముద్రముని చేరారు. భయంకరమైన పరాక్రమము గల ఆ వానరులు ఆ ప్రదేశమును చేరి అక్కడ గొప్పదైన లోకము యొక్క పూర్తి ప్రతిబింబము అన్నట్లున్న సముద్రాన్ని చూశారు. మహాబలవంతులైన ఆ వానర వీరులు దక్షిణ సముద్రము ఉత్తర తీరమును చేరి అక్కడ ఒక పద్ధతి ప్రకారం నిలబడ్డారు. ఆ సముద్రంలో పెద్ద శరీరములతో వికృతములుగా ఉన్న అనేక విధములైన జంతువులు క్రీడిస్తూ ఉన్నాయి. పెద్ద ఆకారములు గల తరంగములు ఎత్తుగా పైకి లేచి కిందకి పడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రము నిద్రిస్తున్నట్లున్న, మరికొన్ని చోట్ల ఆడుకొను ఉన్నట్లు ఉన్న, కొన్ని చోట్ల పర్వతం వంటి తరంగముల చేత కప్పబడి ఉండెను. పాతాళములో నివసించు దానవేంద్రులతో అది వ్యాకులముగా ఉన్నది. రోమాంచమును పుట్టించు అట్టి సముద్రమును చూసి ఆ వానర శ్రేష్ఠులు దిగులు పడ్డారు. అక్కడ కలిసి నిలిచిన ఆ వానరులందరూ ఆకాశము వలె దాటడానికి శక్యము కాని సముద్రమును చూసి దిగులు పడ్డారు. ఇప్పుడు ఏమి చేయవలెను అని అనుకుంటూ ఉన్నారు. సముద్రమును చూచుట చేత దిగులు చెందిన ఆ సేనను చూసి వానర నాయకుడైన అంగదుడు భయపీడితులైన ఆ వానరులతో ఇట్లు పలికాడు. బుద్ధిమంతుడు మహాబలశాలి అయిన ఆ అంగదుడు గొప్ప దుఃఖముతో దిగులు చెంది ఉన్న ఆ వానర శ్రేష్ఠులతో ఆ సమయమునకు తగు విధముగా ఇట్లు పలికాడు. మనసులో విషాదము రానీయకండి. విషాదము చాలా చెడ్డది. కోపించిన సర్పము బాలుణ్ణి చంపినట్లు విషాదము పురుషుణ్ణి చంపివేయును. పరాక్రమము చూపవలసిన సమయంలో విషాదమునకు అవకాశము ఇచ్చు తేజోవిహీనుని కార్యములు ఏవీ సిద్ధించవు. ఆ రాత్రి గడిచిన తర్వాత మరునాడు అంగదుడు వానరులలో వృద్ధులైన వానరులతో కలిసి మరలా ఆలోచన చేశాడు. అంగదుని చుట్టూ నిలిచిన ఆ వానర సేన నిలిచి ఉన్న దేవేంద్రుని చుట్టూ ఉన్న దేవసేన వలె ప్రకాశించింది. అంగదుడు తప్ప, హనుమంతుడు తప్ప మరి ఎవడు ఆ వానర సేనను వశములో ఉంచుకొనగలడు? శత్రు సంహారకుడు శ్రీమంతుడైన అంగదుడు వృద్ధులైన వానరులతోనూ ఆ వానర సైన్యముతోనూ గౌరవపూర్వకముగా అర్థయుక్తమైన మాటలు ఇట్లు పలికారు. ఇప్పుడు గొప్ప తేజస్సు గల ఎవడు ఈ సముద్రమును దాటి శత్రు సంహారకుడైన సుగ్రీవుని ప్రతిగను నిలబెట్టగలడు? వీరుడైన ఏ వానరుడు 100 యోజనముల దూరము దాటి ఈ సేనానాయకులందరి మహాభయమును తొలగించగలడు? మనము ఎవని అనుగ్రహము చేత కార్యమును సాధించి సుఖముగా ఇక్కడి నుండి తిరిగి వెళ్ళి మన భార్యలను, పుత్రులను, గృహములను చూడగలము? ఎవరి అనుగ్రహము చేత మనము సంతోషిస్తూ రాముణ్ణి, మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి, వానర రాజైన సుగ్రీవుణ్ణి చేరగలము? మీలో ఏ వానరునకైనా ఈ సముద్రమును దాటుటకు సామర్థ్యమునచో అతడు శీఘ్రముగా మాకు ఇప్పుడు పుణ్యమైన అభయమును దక్షిణమును ఇచ్చుగాక. అంగదుని మాటలు విని ఏ ఒక్క వానరుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆ వానర సేన అంతా నిశ్చలమైపోయినట్లు ఉన్నది. వానర నాయకుడైన అంగదుడు వారితో మరల ఇట్లు పలికాడు. మీరందరూ బలవంతులలో శ్రేష్ఠులు, దృఢమైన పరాక్రమం కలవారు, కలంకము లేని కులములో పుట్టినవారు, ఎన్నో సత్కారాలను అందుకున్నారు. ఓ వానర శ్రేష్ఠులారా, మీలో ఏ ఒక్కరికి ఎక్కడికి వెళ్ళవలని అన్నను ఎన్నడూ అడ్డు లేదు. అందుచేత ఎగురుటకు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో చెప్పండి. వాల్మీకి మహర్షిచే విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధకాండలో 64వ సర్గ సమాప్తము.